నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల జోరు ఊపందుకున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మిర్యాలగూడలో పర్యటన చేశారు, ఎన్నికల సభలో మాట్లాడారు. అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు కూడా ఎన్నికల రంగంలోకి దిగారు. మహబూబ్నగర్ జిల్లాలో ఆయన పర్యటన కొనసాగింది. కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇప్పటికే ముమ్మరంగా ప్రచారంలో ఉన్నారు. త్వరలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వస్తారన్న చర్చ నడుస్తుంది. ఈ నెల 7-8 తారీఖుల్లో ఆయన కూడా ప్రచారంలో దిగుతారంటున్నారు. ఇవి అసెంబ్లీ ఎన్నికల, మున్సిపల్ ఎన్నికల అన్నది అర్థం కానంతగా హోరాహోరీ అయితే కనపడుతుంది. ఏ అంశాలు కీలకంగా ప్రచారంలో వచ్చే అవకాశం ఉంది, పార్టీల బలాబలాలు, ఎన్నికల వ్యూహాలు ఎలా ఉన్నాయి, దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చలు చేపట్టారు. చర్చలో మనతో పాటు బొల్ల మల్ల యాదవ్ గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు మనతో ఉన్నారు. అలాగే డాక్టర్ మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు కూడా ఉన్నారు. వెంకటరెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు, వారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. నమస్తే. అలాగే రెహమాన్ గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ వారు కూడా ఉన్నారు. ముందుగా రెహమాన్ గారు నమస్కారం. నమస్తే. రెహమాన్ గారు, నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. మామూలుగా మున్సిపల్ ఎన్నికలకి ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షులు వచ్చారు ఇవాళ ఎన్నికల ప్రచారానికి. ఆయనతో పాటుగా ఇంకా బహుశా ఈ 1-2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏమైనా వస్తారని తెలియదు. పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఒక 2 రోజుల పాటు ప్రచారం చేస్తారంటున్నారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన షెడ్యూల్ చాలా ముందే ఇచ్చారు. ఆయన ఒక 3-4 రోజుల పాటు ఆయన పర్యటన ఉంటుంది, వాళ్ళ నుంచి మొదలైంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇతర మాజీ మంత్రులు వాళ్ళంతా తిరుగుతున్నారు. బహుశా కేసీఆర్ గారిని కూడా 1-2 చోట్ల ఏమన్నా ప్రచారంలో కనీసం 1-2 సభలన్నా పెట్టిస్తారేమో. ఈ ట్రెండ్ చూస్తుంటే అలాగే ఉంది. ఏంటి నిజంగా ఇంత హోరాహోరీ దాదాపు అసెంబ్లీ ఎన్నికలకి ఇది కనీసం హైదరాబాద్ కూడా లేదు, ఇందులో హైదరాబాద్ లేదు, వరంగల్ లేదు, ఖమ్మం లేదు, చాలా ముఖ్యమైన పట్టణాలు కూడా లేవు. కానీ ఒక హోరాహోరీ ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్న పరిస్థితి. బహిరంగ సభలు, భారీగా రోడ్ షోలు, ప్రచార రథాలు హోరాహోరీగా ఉంది. ఏంటి ఇంత ప్రత్యేకత ఎన్నికలకి? నమస్తే అండి. ముందుగా మీకు, అట్లానే శ్రీనివాసరెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, మల్ల యాదవ్ గారికి, HM TV ప్రేక్షకులకు, యాజమాన్యానికి అందరికి గుడ్ ఈవినింగ్. ఇప్పుడు చూస్తూ ఉంటే దీనిని రాజకీయ పార్టీలు వదులుకునేటట్లు లేవు. గ్రామ పంచాయతీ ఎన్నికలు గుర్తులతో జరగలేదు, కానీ కోఆర్డినేషన్ లో మాత్రం ఆ పార్టీ ఇన్ఛార్జీలు మిగతా వాళ్ళందరూ చాలా యాక్టివ్ గానే కనపడ్డారు. బీజేపీ వాళ్ళైతే ఏకంగా మేనిఫెస్టోనే రిలీజ్ చేసేసారు. దాన్ని అంటే తమల్ని గెలిపిస్తే అదే చేయబోతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో కూడా తాము ఏం చేయగలుగుతాం, బస్తీమే సవాల్ అనేటట్టుగా దిగేశారు మొత్తానికి. చూస్తూ ఉంటే ఏమంటారు, ఇంతకుముందు GHMC ఎన్నికల అప్పుడు యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వచ్చి ప్రచారం చేశారు. GHMC అంటే సరే ఒక ప్రత్యేకమైన ఇది ఉన్నది. ఇది 100 పైగా మున్సిపాలిటీలు, చిన్న వార్డులు, కార్పొరేషన్. అట్లానే మీరు అంటున్నట్టుగా అసెంబ్లీ స్థానాల పరిధి కూడా మనకి ఎక్కువే కదా GHMC లో. దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, GHMC లో పట్టు కలిగి ఉంటే మొత్తం తెలంగాణలో ఇప్పుడు రాష్ట్రంలో గౌరవప్రదమైన స్థానాలకు అవకాశం ఉంటది అనేది. ఇప్పుడు మనకు బీఆర్ఎస్ GHMC మొత్తం గెలిచేసింది కదా దాదాపుగా, ఒక మల్రెడ్డి రంగారెడ్డి మినహాయిస్తే, మొన్న జరిగిన ఉప ఎన్నికలు 1-2 స్థానాలు మినహాయిస్తే. అట్లా చూసుకుంటే మీరు అన్నట్టుగా GHMCని ప్రతిష్టాత్మక తీసుకుంటే అది వేరు. కానీ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు ఏవో లోకల్ గా జరగాల్సిన ఒక చిన్న సబ్జెక్ట్ లో కూడా రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మక చాలా ఇదిగా వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ పార్టీల్లో పెరిగినటువంటి పోటీతత్వం. అంటే దీంట్లో మనం గెలిచి తీరాలి, దీన్ని ఎలాగైనా మనం ఇచ్చేయాలనేటువంటి ఒక పోటీతత్వాన్ని రాజకీయ పార్టీల్లో బాగా పెరిగింది. అలాగే దేన్ని వదులుకోవద్దు అనేటువంటి ఇది కూడా. అంటే మనం స్థానిక సంస్థలు, సర్పంచుల ఎన్నికల్లో కూడా రాజకీయ పార్టీలు దాదాపుగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అంటే అక్కడక్కడ వాళ్ళ అభ్యర్థుల్ని అంటే రెబల్స్ ని విడ్రా చేయించడంలో పార్టీ ఇన్ఛార్జీలు, అక్కడక్కడ మంత్రులు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కనపడ్డది. అవును, ఇది ఇప్పుడు కూడా మున్సిపాలిటీలో కూడా సార్ మనం చూస్తే పొన్నం గారి బావమరిదికి సీట్ రాలేదు, ఆయన విత్డ్రా చేసుకున్నారని. అలాగే మన జీవన్ రెడ్డి గారు అయితే ఆయన వర్గానికి ఎక్కువ సీట్లు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల బీఆర్ఎస్ వామపక్షాలు కొన్ని కలిసిపోయి ఎవరితో కలిసారో లోకల్గా చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నాయి.
నిజానికి ఎవరు బయట ఉన్నారు, ఎవరు కొత్తగా కలిసారు, నిజానికి ఏ ఏ ఏ పార్టీ ఎవరితో ఉందని చెప్పడం కష్టంగా ఉంది. సిపిఐ కొన్ని మున్సిపాలిటీలలో కలిస్తే సిపిఎం కాంగ్రెస్ తో కొన్ని మున్సిపాలిటీలలో కలిసి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అన్ని మున్సిపాలిటీలను మేమంటే మేము గెలుచుకోవాలి, వీలైనంత సత్తా దాటాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కి ఏంటంటే మొన్న ఎంపీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు, సర్పంచ్ ఎన్నికల్లో మంచి పర్ఫార్మెన్స్ చేశారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా దాటి వీలైనంత ఎక్కువ స్థానాల్లో గెలిచి అసెంబ్లీ ఎన్నికలకు ఒక మంచి సిగ్నల్ ఇవ్వాలి అన్నటువంటి దాంతో వాళ్ళు కనపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏంటంటే అధికారంలో ఉన్నాం, అంటే మమ్మల్ని మళ్ళీ గెలిపిస్తేనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలమైనటువంటి పాలక వర్గాలే మున్సిపాలిటీల్లో ఉంటే అభివృద్ధి చెందుతాయి అనేటువంటి నినాదంతో వాళ్ళు వెళ్తున్నట్టుగా కనపడుతుంది. పట్టణ ప్రాంతాల్లో మాకు పట్టున్నది, మేము నిరూపించుకోవాలి, ఆ పట్టణ ప్రాంతాల్లో నిరూపించుకోవడం ద్వారా మేము మళ్ళీ మున్సిపాలిటీలలో అంటే స్థానిక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మేము సత్తా చాటాలనేటువంటి ఒక వ్యూహంతో బీజేపీ చాలా అంటే అది ఎప్పటి నుంచో పెట్టుకుంది బీజేపీ. నిజానికి ఆ ఎజెండాలో భాగంగానే వాళ్ళు వెళ్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అది మనము చాలా స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని మనం పక్కన పెడితే ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారానికి వస్తున్నట్టుగా ఆల్రెడీ ప్రకటన చేశారు. బీజేపీతో కలిసి తాము ఎన్నికల ప్రచారానికి వెళ్తామని చెప్పి ఇప్పటికే ఒక ప్రకటన అయితే వచ్చి ఉన్నది. నిజానికి ఆంధ్రప్రదేశ్ తో తమిళనాడుతో పోలిస్తే మన దగ్గర అంటే సినిమా నటులకు లేకపోతే సినిమా క్రేజ్ మనకు తక్కువ చెప్పాలి. కర్ణాటక, కేరళ, తెలంగాణ ఈ ప్రాంతాల్లో చాలా సినిమా క్రేజ్ తక్కువ. వాళ్ళు పిఆర్పీగా పోటీ చేసినప్పుడు కూడా 1-2 స్థానాలకి అది వ్యక్తిగతమైనటువంటి ఆకర్షణతో గెలిచినటువంటి పరిస్థితి. కాబట్టి డెఫినెట్ గా పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా ఇదిగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. తత్వం కూడా పెరిగింది, తత్వం కూడా ఒకసారి మల్ల యాదవ్ గారు ఏంటి ఈ హడావుడి చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సరే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తిరుగుతున్నారు, స్థానికంగా మాజీ మంత్రులు మీలాంటి వాళ్ళంతా బాధ్యతలు భుజాన్ని వేసుకొని తిరుగుతున్నారు, కానీ కేసీఆర్ గారు కూడా ఏమన్నా ఎందుకంటే ఈ గందరగోళం, టెలిఫోన్ ట్యాపింగ్, ఆరోపణలు, విచారణలు, రకరకాల కేసులు, కుంభకోణాలు, ఆయన వాయిస్ కూడా వినాలని ప్రజలు కోరుకుంటారు. మరి ఎక్కడన్నా ఒక సభ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే సహజంగానే ఆయన లోకల్ బాడీ ఎలక్షన్స్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాల, ఈసారి ఏమన్నా అలాంటి అవకాశం ఉందా? అధికార పార్టీ ప్రభుత్వానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఇది రెఫరెండంగా రేపు మారే పరిస్థితి ఉంది, ఆ ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు బహిరంగ సభలు ప్రభుత్వ ధనాన్ని అధికార అభివృద్ధి కార్యక్రమాలు అనే పేరు మీద ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మేము ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వ వైఫల్యాలే మా ప్రధాన అస్త్రంగా ప్రచారంలో ఈ రోజు ఉన్నాం. ప్రజలు కూడా మమ్మల్ని ఆ రకంగానే ఆదరిస్తున్నారు, ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా మా ప్రచారం కొనసాగుతూ ఉంది. దానికి దిశానిర్దేశం కేసీఆర్ గారు చేస్తున్నారు. కృష్ణార్జున్ మాదిరిగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రజలలో ముందుకొచ్చి చెప్తా ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో స్థానిక నాయకత్వం ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ మీద వ్యతిరేకత, ప్రజలలో ఉన్న అభిప్రాయాన్ని ఆసరా చేసుకొని గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాల పదవులలో కానీ పార్టీ కోసం కానీ పనిచేసిన కార్యకర్తలు అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మా దగ్గర పోటీతత్వం తక్కువ ఎక్కువ ఉన్న అభ్యర్థుల ఖరారు విషయంలో మాత్రం మీకు కూడా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు అయినాయి. బీఆర్ఎస్ ఏకగ్రీవాల లిస్ట్ కూడా వస్తూ ఉంది. ఎక్కువగా మీ జిల్లాలోనే కోదాడ ఆ ప్రాంతాల్లో ఎక్కువ ఏకగ్రీవాలు అయినట్టు అన్ని పార్టీలకి, మెయిన్ కాంగ్రెస్, బీఆర్ఎస్. సో ఈ పరిస్థితులలో ఒక ప్రతిపక్షంగా మాకు ప్రజలలో ఇప్పుడున్న మద్దతుని ఇంకా కొంచెం పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది మా పోటీ. మేము గట్టిగానే ఇస్తాము. అధికారం వాళ్ళ ఉనికినంటే వాళ్ళ స్థానాన్ని రెఫరెండంగా మారకుండా ప్రభుత్వ వ్యతిరేకత ఇంత ఉంది అనేది కప్పిపుచ్చుకోవడానికి ఉపయోగపడే విధంగా ఈ ఎన్నికల్ని వాళ్ళు ఆడుతారు. అంటే కాదు మల్లయ్య గారు ఒక పాయింట్ ఏంటంటే
ఏదో స్థానికంగా లేదు 10 ఏళ్లలో మీ హయాంలో జరిగిన అభివృద్ధి లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన 2 నెలల్లో చేసిన అభివృద్ధి వీటి మీద ఎన్నికలు జరగట్లా. మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఆయన నితిన్ నబీన్ గారు వచ్చి ఇది హిందూ వ్యతిరేక పార్టీ అని కాంగ్రెస్ను లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం దోచుకున్నారు, కేసీఆర్ రాహుల్ గాంధీ కలిసిపోయారు, ఏదో రాష్ట్ర స్థాయి అంశాల కంటే జాతీయ స్థాయి అంశాలు పెద్ద పెద్ద అంశాలు వీటి మీద చర్చ వెళ్తుంది. లోకల్గా వెళ్తే మీరు చెప్పింది కరెక్ట్, కానీ ఆ లోకల్గా సార్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంతకు మించి మాట్లాడలేరు. ఎందుకంటే కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకోవడం తప్ప ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏముందని, వాళ్ళు గతంలో ఏ అధికారికంగా ఉన్నారని, వాళ్ళు చేయడానికి అవకాశం ఏముందని అభివృద్ధి చేసిన మేమని చెప్పుకుంటారు. ఓకే, వాళ్ళు అభివృద్ధి చేసినమని అంటే ఒక్కసారి ప్రభుత్వంలో ఉంటేనో, ప్రభుత్వంలో మామూలుగా పరోక్షంగా ఉంటేనో, లేకపోతే వాళ్ళు ఇంకా వేరే భాగస్వామిగా ఉంటేనో మేము ఈ ప్రభుత్వ పథకాలలో మా భాగస్వామి ఉందని చెప్పొచ్చు. కేంద్రం నుంచి వస్తున్న నిధులు అంటే అన్ని రాష్ట్రాలకు వస్తే అదే క్రమంలో మన తెలంగాణ కూడా పన్నులు కడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ రోజు వాళ్ళు బీజేపీ ఇక్కడ తెలంగాణలో ఏదో రకంగా పావులు గదపాలని అంటే వాళ్ళు చెప్పగలిగింది అభివృద్ధి గురించి చెప్పలేదు. మీరు పిక్చర్ లో లేరు అని అంటున్నారు వాళ్ళు. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య అని చెప్పి ప్రచారం జరుగుతుంది. సార్ నిన్నగాక మొన్న ఇప్పుడు ఇది జనవరి, ఫిబ్రవరి, డిసెంబర్ లో జరిగిన ఎన్నికలలో విడతల వారికి జరిగినా కానీ ఎవరి ప్రాబల్యం ఏందనేది తెలిసిపోయింది కదా. ఎంతో కాలం కాలేదు కదా, 1 month కదా. జూబ్లీస్ కూడా. సో ఈ పరిస్థితులలో వాళ్ళ ప్రాబల్యం ఏంది అన్నది ప్రజలు చూపించింది. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి ఉండొచ్చేది. ఎందుకంటే దేశానికి సంబంధించిన ఎన్నిక, 2 కూటములు ఎన్డీఏ ఇండియా కూటమి పోటీ తలపడుతున్నాయి. ఇందులో ఒక రాష్ట్రానికి పరిమితమైన బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తుంది కాబట్టి కేంద్రంలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలని ఒక ఆలోచనతో ఇచ్చారు. సరే, అది జరిగిపోయింది. ఈ రోజు గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలు ఎక్కడ జరిగినా గ్రామ పంచాయతీలలో మెజారిటీ గ్రామ పంచాయతీలు అంటే స్థానాలు తక్కువైనా మేజర్ గ్రామ పంచాయతీలన్నీ మేము గెలుచుకోగలిగాం మెజారిటీతో. మైనర్ గ్రామ పంచాయతీలలో వాళ్ళ ప్రాబల్యం ఉంది. సో ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో కూడా మేము ఎక్కడ కూడా తీసుకోని విధంగా నువ్వా నేనా అనే రకంగానే పోటీ జరుగుతూ ఉంది. ఈ పోటీలో గెలవడానికి అధికార పార్టీ ఏం చేస్తుంది? అధికారాన్ని దుర్వినియోగం చేసి అధికారాన్ని వినియోగించుకొని ఈ ఎన్నికలలో గెలవాలనే ఒక తాపత్రయపడుతుంది తప్ప ప్రజాబలంతో మాత్రం ప్రజాబలంతో గెలవాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఈ అధికారాన్ని ఉపయోగించుకొని అధికార వ్యవస్థని నిర్వీర్యం చేసి ఉపయోగించుకొని గెలిచే తక్కువ ఓట్లైన 1700, 1600, 2000కు సంబంధించిన ఎన్నికే కాబట్టి దీంట్లో కూడా వాళ్ళ ప్రాబల్యాన్ని వాడుకొని గెలవాలి, మేము ఇంత గెలిచినామని అనేది చూపించుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ కౌన్సిలర్లు ఎంతమంది గెలిచినా మున్సిపాలిటీలో చైర్మన్ల సంఖ్య ప్రధానం కాబట్టి కొనుగోలు ప్రయత్నాలు కూడా ఇప్పటి నుంచే ముమ్మరమైనాయి. ఏ పార్టీలైనా గెలువు, సరే నీకు గెలవడానికి మామూలుగా అవకాశం ఉంది, నువ్వు గెలుస్తున్నావు గెలువు, కానీ రేపు గెలిచిన తర్వాత మాత్రం మాకే నువ్వు మద్దతు ఇవ్వాలని చెప్పి ఇప్పటి నుంచి బేరసారాలు చేస్తా ఉన్నారు. ఒక చోట ఎక్కడో బీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవం గెలిచిన వీళ్ళకి ఆల్రెడీ కాంగ్రెస్ లో చేరిపోయడం చదివాను నేను ఇందాక ఎక్కడో. ఏమైతుంది సార్, ఇప్పుడు ఏమైతుందంటే బలమైన అభ్యర్థి ఆడ పోటీ చేయడానికి వాళ్ళు ఉండరు. ఓకే, మేము మీకు సహకరిస్తాం పరోక్షంగా, రేపు మాత్రం మాకు చైర్మన్ కి చేయలేవటాలంటున్నారు. ఎన్ని వస్తాయి ఏంది అనేది కాదు. కాబట్టి ఈ రకమైన ప్రలోభాలకు గురి చేసి అధికారాన్ని వాడుకొని వాళ్ళు సంఖ్యాపరంగా పెంచుకోవాలనుకుంటున్నారు, కానీ ప్రజలలో మాత్రం సంపూర్ణంగా వ్యతిరేకత మూటగట్టుకున్నారనే విషయం ముమ్మాటికి వాస్తవం. దాన్ని ఓటు రూపంలో కూడా రేపు పార్టీ గుర్తుల ద్వారా జరుగుతున్నాయి. మొదటిసారిగా 2 సంవత్సరాల ప్రభుత్వం తర్వాత మొదటిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి, పార్టీ గుర్తుల మీద జరుగుతున్నాయి కాబట్టి దీంట్లో కంపల్సరిగా పార్టీల ప్రాబల్యం తెలుస్తుంది, ప్రాధాన్యత 2 ఉంటాయి. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శ్రీనివాసరెడ్డి గారు, ఏకంగా ఒక ఐక్యత చాటే రీతిలో మిర్యాలగూడలో అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మొత్తం దాదాపు మంత్రివర్గం అంతా డయాస్ మీద ఉండి మాట్లాడారు. ఏ చిన్న చిన్న లొక్కలు గందరగోళాలు ఈ మధ్య వినపడ్డా వాటన్నిటికీ ఒక మెసేజ్ ఇచ్చేలాగా బాధ్యతలు కూడా ఇన్ఛార్జ్ మంత్రులకి వాళ్ళ సొంత నియోజకవర్గాలు అట్లా రకరకాలుగా ఎవరి సత్తా ఏంటి అన్నది స్థానికంగా చూపించేలాగా కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సరే, చాలా ఎక్కువ స్థాయిలో మున్సిపాలిటీలోనే చిన్న చిన్న గ్రామ పంచాయతీలు, కాస్త మేజర్ పంచాయతీలు కూడా మున్సిపాలిటీ అయిపోయినాయి. కానీ కీలకంగా ఈ 6-7 కార్పొరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేషన్స్లో పరిస్థితి ఎలా ఉండొచ్చు? మొత్తంగా కాంగ్రెస్ ఈ మెజారిటీ మున్సిపాలిటీలు గెలుచుకునే అవకాశం ఉందా?
గుడ్ ఈవినింగ్ అండి. హెచ్ఎంటీవీ ప్రజానికానికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, వెంకటరెడ్డి గారికి, బొల్ల మల్లయ్య గారికి, రెహమాన్ గారికి. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు చాలా స్పష్టంగా అంటే తెలంగాణలో ఉన్నటువంటి 132 మున్సిపల్ కార్పొరేషన్లో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అవును. మెజారిటీ స్థానాలు అంటే శ్రీనివాస్ గారు దాదాపు 80+% మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. చాలా స్పష్టంగా హెచ్ఎంటీవీ సాక్షిగా నేను చెప్తున్నా. ఓకే. ఎందుకంటే ఇవాళ ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి చోట్ల బీజేపీ పోటీ ఇస్తుంది. ఇది క్లియర్, ఇది అడ్మిటెడ్ ఫ్యాక్ట్. సో ఇక దక్షిణ తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ అనేది నామం మాత్రమే. ఎందుకంటే కేసీఆర్ గారు ప్రచారానికి వస్తానన్నారు, రావట్లేదు, ఆయన చేతులెత్తేశారు. ఇక మన హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వల్ల అయితే ఇది కాని పని. ఇందాక మల్లయ్య గారు చెప్పినట్టుగా ముందే యాంటిసిపేటరీ లాగా ముందే గెలిచిన తర్వాత అభ్యర్థులు ఇళ్లకు వస్తారని అంటున్నారు. గెలిచిన తర్వాత కాదు, ఆల్రెడీ ఇప్పటికి కూడా ఉదాహరణకు మా ఖమ్మం జిల్లా తీసుకుంటే ఉదయం నేను మా ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మున్సిపల్ ఎన్నికలు కూడా ప్రచారం పొంగులేటి గారితో కలిసి పాల్గొన్నాను. పొంగులేటి గారు అయితే 4 రోజుల నుంచి ఫుల్ గా ఇదే పని మీద ఉన్నారు ఆయన. చాలా క్లియర్ గా అంటే మా ఖమ్మం జిల్లాలో అయితే క్లీన్ స్వీప్ అయితే, మా జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ గా అయితే ఎక్కడ కూడా అంటే దక్షిణ తెలంగాణలో కూడా ఎక్కడ కూడా టీఆర్ఎస్ బలమైన అభ్యర్థులు లేరు, బలమైన పోటీ కూడా ఇవ్వట్లేదు. జస్ట్ ఏంటంటే ఉనికి కాపాడుకోవడానికి అవకాశం ఉన్నది అంతే. ఉత్తర తెలంగాణ మాత్రం బీజేపీకి కొన్ని వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు 3 జరగట్లేదండి. మా ఖమ్మం గాని, హైదరాబాద్, వరంగల్ ఈ 3 కార్పొరేషన్ జరగట్లేదు, మిగతా అన్ని కార్పొరేషన్ జరుగుతుంది. కార్పొరేషన్ లో ఏడీటీకి నాకు తెలిసి 5 కార్పొరేషన్ రావడానికి అవకాశం ఉంది డామ్ షూర్ గా. ఇక మున్సిపాలిటీలు అయితే మాక్సిమం కొట్టేస్తాం, మున్సిపాలిటీలు అయితే మాక్సిమం వచ్చేస్తాయి. ఎక్కడ కూడా నేను చూస్తున్నా అంటే నేను ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ అని చెప్పడం కాలేదు, కానీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా అభ్యర్థులు ఎక్కడ కూడా సరిగ్గా బలంగా లేరు నిల్చోడానికి కూడా. ఇవాళ కారణాలు కావచ్చు, ఇందాక మన రైమార్ గారు అన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ కవిత గారు ఆ విధంగా స్ప్లిట్ అయి బయటకు వచ్చేసి వేరుకొంపలు పెట్టుకోవడం కావచ్చు. కేసీఆర్ గారి మీద మొన్నటి సిట్ కవిత గారి ప్రభావం, ఆవిడ కొన్ని చోట్ల వాళ్ళ పార్టీ నుంచి కూడా ఏదో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుతో పోటీ చేస్తున్నారు అన్నారు. ఓట్లు చీల్చగలుగుతారా కవిత గారు జాగృతి పేరుతో? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఓటమి గెలుపులేదండి. 2% ఓటు మా అల్ల నుంచి స్ప్లిట్ అయితే కథం అయిపోతుంది కదా. గెలుపోవటం ఎక్కడైనా అంతే కదా, ఏదైనా అడ్మిటెడ్ ఫ్యాక్ట్. అది కూడా ఇప్పుడు 2%, 3% తోటి ఆమె ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంది. కవిత గారికి మనం ఏం తక్కువ చేయడానికి, ఆమె గెలిపించలేకపోయినా ఓడించగలిగే సత్తా ఉన్న నాయకురాలు ఆమె, అలాంటి సందేహం. ఎందుకంటే ఆమెకు జాగృతి సంస్థ ఉంది, యూత్ కూడా మంచి అండున్నారు, మహిళలు కూడా ఆమెకు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆమెను సస్పెండ్ చేశారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఆమెను బయటికి పంపించడం, మన నిర్దాక్షిణ్యంగా కేసీఆర్ గారు పంపించడం మనం చూసాం. సో ఇది ఖచ్చితంగా మున్సిపాలిటీల ఎన్నికల ప్రచారం ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఇది ఇంకెక్కడంటే ఇక్కడ లోకల్ కూడా ఇవాళ కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ కాంగ్రెస్ పార్టీ సిటీలలో చాలా స్ట్రాంగ్ గా ఉంది, విలేజ్ల కంటే కూడా స్ట్రాంగ్ గా ఉంది. అలాంటి విలేజ్లలోనే మేము దగ్గర 200 వచ్చినాయి. సో ఇక్కడ ఏంటంటే 80% రావడానికి కూడా అవకాశం ఉంది, 80% కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మిర్యాలగూడలో చేశారు ప్రచారం. అంతకుముందు మా ఖమ్మంలో కూడా మరి పోయిన నెల 18వ తారీఖు నాటి చేస్తే కనీవిన రీతిలో జనం వచ్చారు, అంటే వాలంటీర్ గా వచ్చారు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు మా ఖమ్మం, ఉమ్మడి ఖమ్మంగా నల్గొండ జిల్లాలో కూడా బాగా ఎఫెక్ట్ ఉంది. అంటే చెప్పుకోదగ్గ మీ జిల్లాలో కాదు సార్, సిపిఐ చాలా చోట్ల ఒంటరిగా పోటీ చేస్తుంది, కొన్ని చోట్ల కాంగ్రెస్ సిపిఎం కలిసి పోటీ చేస్తున్నారు. ఎందుకని మీకు రాష్ట్ర స్థాయిలో కలిసి ఉన్నారు వాళ్ళు, లోకల్ గా కలుపుకోలేకపోయారా? అంటే ఇప్పుడు మా జిల్లాలో ముఖ్యంగా ఏంటంటే సిపిఐ ప్రభావం ఉన్నది. మా ఎదులపురం మున్సిపాలిటీ, అదే విధంగా కొత్తగూడెం కార్పొరేషన్ కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఏంటంటే పొత్తులు కుదరలేదు. ఇక్కడ స్థానికంగా పొత్తులు కుదరకపోవడం, వాళ్ళు ఎక్కువ సీట్లు ఆశించడం, డిప్యూటీ మేయర్ లాంటి పోస్ట్ కూడా ఆశించడం కూడా పొత్తు బెడిసి కొడటానికి ప్రధాన కారణం ఇది. పొత్తు పెట్టుకోవాలని మా ప్రయత్నాలు చేశాం, కానీ వాళ్ళే మరి కామ్రేడ్లే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ గా ఉండకుండా ఎక్కువ అడగటం మొదలు పెట్టారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా గెలుస్తుంది కదా అని చెప్పేసి అడిగితే దానికాడ తేడా వచ్చింది తప్ప మేమే వదులుకోవాలి వాళ్ళు కూడా. చివరిదాకా కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చాం. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళ్ళిపోయారు తప్ప వేరే ఏం లేదు. ఇవాళ ఏదులపురం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ప్రభనుడు కొత్తగూడెంలో కూడా కోనూరు సాంబశివరావు, అక్కడ కూడా మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ కార్పొరేషన్ మేయర్, ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇక మీరు అన్నారు ఇందాక పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి ఈ నెల 7, 8 తారీఖులలో ప్రచారం చేస్తారు అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రచారానికి సినిమా యాక్టర్ చూడటానికి వస్తారు తప్ప ఆయన ప్రభావం నిల్లు ఇక్కడ. ఎందుకంటే జనసేన అంటే తెలంగాణలో జనం లేని సేన, సీట్లు ఇచ్చినట్లేరు ఇక్కడ, ఉత్తగా ప్రచారానికి వాడుకుంటారు. వచ్చి ఆయన షోప్ చేసి వెళ్ళిపోతారు, చేతులు పెట్టి టాటా బాయ్ బాయ్ అని చెప్పిపోతారు తప్ప. ఇప్పుడు యాక్చువల్ గా మనం చూస్తున్నాం, గతంలో కూడా చిరంజీవి గారికి కూడా పెద్ద ఎఫెక్ట్ కాలేదు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కూటమి వల్ల ఆయన బెనిఫిట్ పొందారు తప్ప ఇండివిజువల్ ఉంటే మళ్ళీ ఒక 21 సీట్లు ఎమ్మెల్యేలు కాదు అక్కడ ఆంధ్రాలో, ఒక ఎమ్మెల్యే కూడా గెలిచేవాడు. గతంలో చూసాం ఆయన కూడా ఓడిపోయాడు. ఇక నితిన్ నబీ కొత్తగా యంగ్, ఆయన 45 years, ఆయన జాతీయ అధ్యక్షుడు అయ్యిండు. మరి వాళ్ళ మహబూబ్ నగర్ లో ప్రచారం చేస్తుండ్రు. ఆయన ప్రచారాలు ఏంది, ఆయనకు స్థానిక పరిస్థితులు స్థితిగతులు ఏమీ తెలవు. ఏదైనా రాష్ట్ర పరిస్థితులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో బోల్డని దేవాలయాలు కూర్చారన్నారు. ఎక్కడ మరి నాకు సమాచారం ఇది చెప్పాలి. ఎక్కడన్నా ఇది ఎంత అన్యాయం అండి. కాంగ్రెస్ పార్టీ గుళ్ళు కూలుస్తుందండి. ఇది ఎక్కడ అన్యాయం అండి. కాంగ్రెస్ పార్టీ గుళ్ళు ఎందుకు కూలుస్తుందండి? ఏమన్నా కాంగ్రెస్ పార్టీ మన పని లేదా? మనం కూడా అర్థం చేసుకోవాలి. ఒకరి మీద మనం గుడ్డ కలిసి మీద వేసేటప్పుడు నిజాలు ప్రజలంతా పిచ్చివాళ్ళు కాదు కదండి, అన్ని అర్థమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏ మతానికి కూడా ఏ కులానికి కూడా ఎప్పుడు వ్యతిరేకంగా లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే సర్వమత సమ్మేళనం, సర్వ కులాల సమ్మేళనం. అది మనం చాలా స్పష్టంగా చూసాం. ఇలా బీజేపీకి ఎట్లుందంటే మతం పేరు చెప్పుకుంటే తప్ప వాళ్ళకి ఓట్లు అడిగే పరిస్థితి లేదు. మతం పేరు చెప్పుకుంటేనే, రాముడి పేరు చెప్పుకుంటేనే మనం చూసాం. మనం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసేసి జీరామ్జీ పెట్టారు. రామ్ పేరు పెట్టడం మాకు అబ్జెక్షన్ లేదు, కానీ గాంధీ పేరు ఎందుకు తీసేయాలనేది మా బాధ. ప్లస్ ప్రజలకు కూడా వాళ్ళు గ్యారంటీ ఇవ్వలేకపోయారు కదా. ఆ గ్యారంటీ పథకాన్ని కాస్త ఇప్పుడు వారంటీ పథకం చేశారు. అంటే గ్యారంటీ అంటే 100%, వారంటీ అంటే ఆప్షన్, ఇంకా లీగల్ గా చెప్పాలి. సో అది ఆప్షన్ పథకం చేశారు. మరి ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడికి వచ్చి మన ఆయన వచ్చి నితిన్ నవీన్ గారు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం వల్ల నేను ఒరిగేది ఏం లేదనుకుంటాను. సరే, ఉన్నోళ్ళు కిషన్ రెడ్డి గారు, అరుణమ్మ గారు, వాళ్ళందరూ ఉన్నారు, బండి సంజయ్ గారు, వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఆయన రావడం వల్ల అదనంగా ఏమీ వరకదు. నేను అదే క్లారిటీ ఇస్తున్నాను. సో ఇక్కడ ఎక్కడ కూడా వాళ్ళు మాకు తెలిసి బీఆర్ఎస్ వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో నామమాత్రానికి పరిమితం అయిపోతారు. ఉత్తర తెలంగాణలో మాత్రం చెప్పుకోదగ్గ స్థితిలో బీజేపీ ఉంటుంది. మాకు బీఆర్ఎస్ తోటి కష్టం లేదు, బీఆర్ఎస్ తోటి ఫైట్ లేదని కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. రైట్ సార్. వెంకటరెడ్డి గారు, ఏంటి ఏకంగా జాతీయ అధ్యక్షుడిని ప్రచారంలోకి దింపారు? పాప ఆయన మొట్టమొదటి ఎలక్షను బాధ్యత తీసుకున్నాక మొట్టమొదటి ఎలక్షన్ తెలంగాణలో మున్సిపల్ స్థానిక సంస్థల ప్రచారానికి దింపుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు వస్తారన్నారు. మరి చంద్రబాబు గారు కూడా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీ కూటమి నాయకులే, వారిని కూడా ఏమన్నా ఆహ్వానిస్తారా? ఎలా ఉండబోతుందంటే కీలకంగా ఇప్పుడు కరీంనగర్ ఇవి బండి సంజయ్ గారు అడ్డాలుగా చెప్పుకుంటారు. ఆదిలాబాద్, మెదక్ కూడా. ఓకే, అంటే ఏంటి బీజేపీలో ప్రచారానికి అయితే ఎప్పుడు ఢోకా ఉండదు. అది పంచాయతీ అయినా పార్లమెంట్ అయినా ప్రచారానికి ఉధృతంగా ప్రచారం చేస్తారు. కానీ ఫలితాల దగ్గరికి వచ్చేసరికి మనం చూసాం 10% పంచాయతీలు కూడా బీజేపీ గెలవలేనటువంటి పరిస్థితి. ఇవాళ మున్సిపాలిటీలు చాలా పెద్ద, ఇవన్నీ కూడా కొన్ని హైదరాబాద్ లాంటి మహానగరాలు తీసేస్తే పేరు కార్పొరేషన్లే కానీ చాలా చిన్న చిన్నవి కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీలు కానీ. సో మరి ఇలాంటి చోట నిజంగా బలం చూపించుకునే అవకాశం ఉన్నదా? లేదు, ఎలాగూ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందని చర్చ ఉంటుంది కాబట్టి అక్కడ ఓటు పోలరైజ్ అవుతుందా? శ్రీనివాస్ గారు, మీరు అటువైపు డ్రైవ్ చేస్తే నేను చెప్పేది ఏం లేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన మాట వాస్తవం. తర్వాత జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎక్కడుందో మనకు తెలుసు. పార్లమెంట్ ఎన్నికల లోపల మేము 8, వాళ్ళు 8, మాది 16% అసెంబ్లీలో ఉన్నటువంటి ఓటు శాతము 35% పెరిగింది. అది చర్చ. పార్టీ పరంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరంగా జరిగినటువంటి 2 కీలకమైన ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ దూసుకుపోయింది తెలంగాణలో అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఏ 2? మీకు మున్సిపల్ ఇప్పుడు బై ఎలక్షన్ 2 జరిగినాయి అసెంబ్లీకి సంబంధించి, జూబ్లీ హిల్స్. బై ఎలక్షన్ నేను అన్నది ఏంటంటే, ఎన్నికలను కంపేర్ చేసేటప్పుడు మీరు చాలా నిష్ణాతులు. ఆ సీటు మాది కాదు వాస్తవానికి. ఆ సీట్ లో మేము ఇంతవరకు ఎన్నడూ కూడా గత హైదరాబాద్ లో ఆ సీట్ లో ఒక్క కార్పొరేటర్ కూడా మేము గెలవలే. సహజంగా ఆ సీటు ఎవరిది? బీఆర్ఎస్ పార్టీది, కాంగ్రెస్. వాటి మధ్యలో జరిగిన మాట వాస్తవం. ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేయలేని దుస్థితి లోపల 2 పార్టీలు ఉన్నాయి కదండి. మేము టీచర్ ఎమ్మెల్సీని చెప్పి మేము కొమరే గారిని భారతీయ జనతా పార్టీ అని చెప్పిన తర్వాత కూడా మేధావులు టీచర్లు మాకు పట్టం కట్టడం జరిగినటువంటి. కాబట్టి అట్లా ఉండదు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తాను, గ్రామ పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడినారు మీరు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏమొచ్చిందండి? మీరు చాలా చూస్తున్నారు కదా, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, టిఆర్ఎస్ కేసీఆర్ వరకు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు 75% సీట్లు గెలుస్తారండి, 75-80% గెలుస్తారండి. ఇది జరిగిన చరిత్ర. కాంగ్రెస్ కు మన లెక్కలన్నీ దొంగ లెక్కలు చెప్పి ఆ న్యూట్రల్ గా వచ్చిన వాళ్ళు, ఏకగ్రీవంగా వచ్చిన వాళ్ళు కలుపుకొని 66-64% అని చెప్తున్నట్టు. మాది 163 నుంచి మేము దగ్గర 1900-950 సీట్లు మేము గెలిచినాం. మాది పెరిగింది, తగ్గింది వాళ్లకు, టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు తగ్గింది. అది అట్లా పెట్టండి. ఇవాళ మేము ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకుంటున్నామంటే, మా అధ్యక్షులు రావడం జరిగింది. ఆయన పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసేటువంటి పరిస్థితులు ఇవాళ ఆయన రావడానికి అంత ప్రత్యేకత ఏర్పడ్డట్టు. మీకు ఇంకా తెలియదు, చాలా మంది ఉత్తర భారతంలో వచ్చే మంత్రులు, ఎంపీలు
తెలంగాణ కేంద్రంగా పనిచేస్తారు. ఓకే, మీకు మీ వరకు కొంత తెలియవచ్చు, కొంత తెలియదు. ఆల్రెడీ పని చేస్తున్నారా వచ్చి ఈ ఎలక్షన్ ఆల్రెడీ పనిచేస్తున్నారు. నేను అదే జాబ్ లో ఉన్నా. నేను మేనిఫెస్టో Fantastic. అండ్ చార్జ్ షీట్ కు సంబంధించినటువంటి విషయాల మీద నేను దాంట్లో కమిటీ మెంబర్ కాబట్టి మొన్న చార్జ్ షీట్ కూడా రిలీజ్ చేసినాం. ఓకే కాబట్టి నిన్న మీరు కిషన్ రెడ్డి గారు మాట్లాడింది 2 భాగాలుగా తీసుకుంటే, ఆ ప్రెస్ లో నేను ఉన్నాను. ఓకే కిషన్ రెడ్డి గారు మాట్లాడింది ప్రెస్ మీట్ లో 2 విషయాలు చెప్పినాడు. ఆఫ్ ద రికార్డ్ లో అంటే ఏమిటి, చిట్ చాట్ లో చెప్పింది ఏంటంటే 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత నెక్స్ట్ మా టార్గెట్ తెలంగాణ. ఓకే తెలంగాణలో జెండా మాత్రం ఖాయము ఓకే అనేటువంటిది. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంది, బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పాలించింది, ప్రజలు పక్కన కూర్చుని పెట్టినారు, ఇంకా మళ్ళీ వచ్చి మేము చేస్తామంటే నమ్మే పరిస్థితి లేదు. ఓకే ఇంతకుముందు కాంగ్రెస్ మిత్రుడు సంతోషము ఆయన నిర్మోహమాటంగా చెప్పింది ఏంటంటే, ఉత్తర జిల్లాల లోపల ఉత్తర తెలంగాణ లోపల పోటీ కాంగ్రెస్ కు బీజేపీకి ఉంటది, నామమాత్రం పోటీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు. మీరు ఆ రెండింటి మధ్యనే ఉంటది అన్నదాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు ఇటువైపు వచ్చేటప్పటికి నల్గొండలో, ఖమ్మంలో మేము బలహీనంగా ఉన్నమాట వాస్తవం, దాని లేదు సందేహం లేదు. మిగతా హైదరాబాద్ చుట్టూ గానీ మహబూబ్నగర్ గానీ వాళ్ళ జరుగుతున్నటువంటి పరిస్థితి లోపల మేము బలంగానే పోటీ ఇచ్చే పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఒకటి. రెండవది ఏంటంటే, ఈ ఎన్నికలు కార్యకర్తల ఎన్నికలు. మనం పదవుల్లోకి ఇవ్వాలి తీసుకుంటే, నేను రేపు వచ్చేటువంటి ఎన్నికలు మనకు అసెంబ్లీ కానివ్వండి, ఇంకే ఎన్నికలు కానివ్వండి కీలకంగా ఉంటాయి అనేటువంటిది ఒక భాగం. కాబట్టి భారతీయ జనతా పార్టీకి అంది వచ్చేటువంటి ఏ ప్రత్యామ్నాయ అవకాశాలను వ్యూహాత్మకంగా ఎత్తుగడల పద్ధతి లోపల మేము మున్సిపల్ ఎన్నికల లోపల బ్రహ్మాండంగా ఒక మాట చెప్పండి. బండి సంజయ్ గారు వాళ్ళు మాట్లాడారు, నిధులు ఇచ్చేది మోడీ గారు, తెచ్చేది నేను, మున్సిపాలిటీలకి మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం ఏమి లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజంగా అలా ఉంటుందా వెంకటరెడ్డి గారు? ఇప్పుడు 550 కోట్లు ఎన్నికలు పెట్టకపోవడం వల్ల 550 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు. 2350 కోట్లు ఆల్రెడీ మన గ్రామ పంచాయతీ ఎన్నికలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగినటువంటిది. ఏ సంక్షేమ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వానికి లేదండి చెప్పండి? వాళ్ళు సన్నబియ్యం మాట్లాడుతున్నారు, సన్నబియ్యంలో కేంద్ర పాత్ర లేదా? డబుల్ బెడ్రూమ్ అంటున్నారు, దాంట్లో కేంద్రం లేదా? నేను అట్లా మాట్లాడాను, ఎందుకంటే కేంద్రమైన రాష్ట్రమైన డబ్బులు ప్రజల డబ్బులు చెల్లిస్తారు, అంతేగాని మేమే చేస్తున్నాం అనేటువంటి ఈ వక్రీకరణ. డబుల్ ఇంజిన్ నినాదం మీరే నేర్పించారు వాళ్ళకి కూడా. అంటే నిర్ణయాలు ఇంకా బాగా అవుతుంది అనేటువంటి దానికి. కాబట్టి మీరు అనుకున్నట్టుగా ఇవల్ల చరిత్రను సృష్టించబోతున్నాం ఎన్నికల లోపల. మాకున్నవన్నీ మాకు రేపు వచ్చేవన్నీ వాళ్ళు లెక్క పెట్టుకోవాలి, వాళ్ళకు ఉన్నవన్నీ తగ్గేవన్నీ అని వాళ్ళు లెక్క పెట్టుకోవాలి. ఒకటి బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి మేము ఎన్నికల లోపల మీరు అనుకున్నట్టుగా సర్పంచ్ ఎన్నికలు మాకు 163 అండి ఎంతవరకు గతంలో జరిగిన ఎన్నికలు. మేము 950 వచ్చింది చెప్పమనండి, కాంగ్రెస్ వాళ్ళని చెప్పమని ఎన్ని వచ్చినాయి, బీఆర్ఎస్ వాళ్ళని చెప్పమని ఎన్ని వచ్చినాయి, తగ్గిపోయినాయి వాళ్ళకు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ ఏ ఎన్నికల్లో కానీ చరిత్రను సృష్టించేటువంటి పద్ధతి రూపాల నిర్ణయాలు జరుగుతున్నవి. మా గ్రౌండ్ లో మేము పనిచేస్తున్న పరిస్థితి కనపడుతున్నది. ప్రతి కాన్స్టిట్యున్సీకి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి కాన్స్టిట్యున్సీకి 15 రోజుల నుంచి మా నాయకులు అక్కడ కాన్స్టిట్యున్సీ అంటే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మీరు తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఏదో లెక్కలేసి ఎన్నికల ప్రచారంలో అసలు బీజేపీని ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఎవరు కూడా తక్కువ ఎన్నికలే కాదు, ఫలితాలు కూడా చూద్దాం. కూడా అన్ని ఫలితాలు చూడండి. 10 రోజుల్లో మనకి ఫలితాలు కూడా రాబోతున్నాయి వెంకటరెడ్డి గారు. 13వ తారీఖు ఫలితాలు వస్తే ఆ రోజు ఖచ్చితంగా మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. రెహమాన్ గారు 2 విషయాలు చెప్పండి. అంటే ఉత్తర తెలంగాణ ఒకప్పుడు నిజంగా తెలంగాణ ఉద్యమానికి ఆ రోజు బీఆర్ఎస్ కి కరీంనగర్ రెడ్ కలర్ చిన్న సవరణ ఉత్తర తెలంగాణ ఒకనాడు రెడ్ కలర్ ఓకే సార్, ఇవాళ కాషాయ రెడ్ కలర్ టైం అయిపోయిన తర్వాత చెప్తున్నా రెడ్ కలర్ మొత్తం ఉన్న పరిస్థితి. అయితే రెహమాన్ గారు అక్కడి నుంచి నిజంగా ఆదిలాబాద్ లాంటి ప్రాంతాలు కాకుండా మిగతా చోట్ల కూడా చాలా వాళ్ళకి ఎంపీలు గెలిచారు, 8 మంది ఎమ్మెల్యేలు. గతంలో ఎప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు లేరు, మొట్టమొదటిసారి 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఎక్కువే గెలిచారు. దాని ప్రభావం ఉత్తర తెలంగాణ మీద ఏ మేరకు ఉండొచ్చు? రెండవది బీఆర్ఎస్కి సంబంధించి ఇంక్లూడింగ్ కేసీఆర్ గారితో సహా విచారణ ఎదుర్కొన్న తర్వాత ప్రజల్లో అంటే ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు, కేసీఆర్ గారి మీద విచారణ అంటే ఏదో తెలంగాణ మీద విచారణ అంటే ప్రచారం చేస్తూ ఉన్నారు, తప్పు చేస్తే ఎవరైనా విచారణ ఎదుర్కోకుండా ఎట్లా అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ వీటి ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు ఈ కేసులు, విచారణలు, కాళేశ్వరం, వీటన్నిటి అంశాలు? నిజానికి ఉత్తర తెలంగాణకు వచ్చేసి ఏదైతే పాత ఆర్య సమాజ్ పనిచేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మహారాష్ట్ర బార్డర్, చాలా వరకు మహారాష్ట్ర ప్రభావం కూడా మనకు ముథోల్ కానివ్వండి, మిగతా నిజామాబాద్ బార్డర్ లో ఇదంతా కాస్త మనకు శివసేన బీజేపీ ప్రభావం ఎక్కువ, ఆ బార్డర్ ప్రభావంగా కొంత కనపడుతుంది. మనకి ఎట్లాగూ
రాయలసీమ ప్రభావం అల్లంపూర్ గద్వాల మీద చూపెట్టినట్టుగానే ఓకే మనకి అంటే ఖమ్మంలో కొంత చూపెడుతుంటది ఆ కోస్తల ఆంధ్ర ప్రభావం. అట్లా కొంత మనకు ఉంటది. ఇప్పుడు కరీంనగర్ లాంటి ప్రాంతాలలో టిఆర్ఎస్ కొంత బలహీన పడింది కానీ కుప్పకూలిపోలేదండి. దాని పునాదులు కానీ ప్రభావం కానీ మనం తీసిపారేయడానికి వీల్లేదు. అంటే కేసీఆర్ పైన విచారణ కంటే కేసీఆర్ ని ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం అది డ్యామేజ్ అండి కాంగ్రెస్ పార్టీ. అంటే హరీష్, కేటీఆర్, సంతోష్ ఇట్లాంటి వాళ్ళ విషయాలు పక్కన పెడితే ఆయన వయసు రీత్యా గానీ మిగతా విషయాల రీత్యా గానీ అది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే మనం చంద్రబాబు నాయుడిని చేసినప్పుడు కానీ చాలా సందర్భాల్లో దేశంలో కరుణానిధిని అరెస్ట్ చేసినప్పుడు, జయలలితని అరెస్ట్ చేసినప్పుడు అల్టిమేట్ గా అయితే ఆయా పార్టీలకు డ్యామేజ్ జరిగింది. మొత్తానికి అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి అంటే విచ్చలవిడిగా ఎవరి పడితే వాళ్ళ ఫోన్లు లేకపోతే వ్యక్తిగత అంశాలలో తల దూర్చొద్దు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే వినపడుతుంది. అసలు ఫోన్లు ట్యాపింగ్లు జరగకుండా ఉండవు. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ సమగ్రత, భద్రత లేకపోతే మిగతా సమాజానికి థ్రెట్ ఉన్నటువంటి అంశాలలో లేకపోతే ఈడీ, సిబిఐ విచారణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళలో లేకపోతే సంఘ వ్యతిరేక శక్తులకు నేనంటే ఓకే సార్, మామూలుగా అది ఓకే. కానీ ఇప్పుడు కేసీఆర్ గారిని విచారణ వరకు ప్రజల్లో పెద్ద వ్యతిరేకత, సానుభూతి వచ్చే పరిస్థితి ఉండదు అనుకోవచ్చా? అట్లాంటిది ఏం పెద్దగా కనపడలేదండి, కనపడడం కూడా లేదు. అది పెద్దగా రాజకీయ అంశంగా ఎన్నికల్లో మలుచుకోవడానికి ఉన్నటువంటి పెద్ద అంశంగా ఏం కనపడతలేదు. ఒక ప్రధానంగా ప్రజలకు ఉండే మౌలిక సదుపాయాలు, ఆయా మున్సిపాలిటీలలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఆ వార్డుల్లో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అట్లానే ఈ మధ్య కాలంలో కాస్త కాంగ్రెస్ పార్టీ రేషన్ కార్డ్స్ ఇచ్చింది, అది ఆ పార్టీ కొంత కలిసి వచ్చే అంశాలు. అట్లనే పట్టణ ప్రాంతాలలో ఇందిరమ్మ కూడా ఇస్తాం, ఏప్రిల్ నుంచి ఎన్నికలేక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని ముఖ్యమంత్రి గారు వాళ్ళు ప్రకటించారు. మరి ప్రకటించారు. అంటే నిజానికి శ్రీనివాస్ గారు గత 10 ఏళ్లలో చాలా కుటుంబాలు పెళ్లిళ్ళు అవ్వడం, విడిపోవడాలు, అంటే కుటుంబాల బైఫర్కేషన్ ఇదంతా పెద్ద ఎత్తున జరిగింది. ప్రతి దానికి రేషన్ కార్డు లింక్ అయి ఉంది. అంటే బీఆర్ఎస్ పార్టీ నష్టపోవడానికి జరిగినటువంటి అంశాలలో రేషన్ కార్డు ఇవ్వకపోవడం కూడా ఒకటి. అంటే ఇట్లాంటిది కొంత ఊరట కలిగించేటువంటి అంశాలు జరిగినాయి. ఇది కొంత కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అంశము. అట్లానే బీజేపీ ప్రభావం కాస్త యూత్ లో ఉందండి, మనం కాదని పూర్తిగా కొట్టిపారేసేటువంటి అవకాశం లేదు. కాకపోతే ఎంపీ ఎన్నికల్లో కనపడినంతగా మనకు స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీకి వచ్చేవారు కనపడట్లేదు. కానీ అంటే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో బీజేపీకి పనిచేసిన అన్ని ఇష్యూస్ మనకు సౌత్ ఇండియాలో మరి ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో అంత పెద్ద ఇష్యూస్ ఏం కనపడవు. కాబట్టి డెఫినెట్ గా ఫైట్ లో చాలా చోట్ల అంటే ఉత్తర తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ఉంటది ఫైట్ లో. కొంత అంటే త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశం ఉత్తర తెలంగాణలో కనపడితే, దక్షిణ తెలంగాణకు వచ్చేసి డెఫినెట్ గా కాంగ్రెస్ వర్సెస్ ఖమ్మం, నల్గొండలో ఈ రెండింటి మధ్యలో పోటీ ఉంటది. హైదరాబాద్ కు వచ్చే వరకు మళ్ళీ రేపు ఎప్పుడైనా జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు పరిస్థితులు మారుతాయి. మొత్తానికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీల దగ్గర, మరి ముఖ్యంగా బీజేపీ దగ్గర అంటే పెద్ద ప్రధానమైన నినాదం ఏం లేదండి. మేనిఫెస్టో రిలీజ్ చేస్తారన్నారు వెంకటరెడ్డి గారు, మేనిఫెస్టో కమిటీ ఉన్నారు, మొన్ననే రిలీజ్ చేసాం మేనిఫెస్టో సార్. రెండు ఓకే, ఒకసారి మల్ల యాదవ్ గారు ఇక్కడ మీరు విన్నారు, ఇంక్లూడింగ్ ఇప్పుడు హరీష్ రావు గారికి మొత్తం పూర్తి పట్టున్న జిల్లా మెదక్. కేసీఆర్ గారు, హరీష్ గారు అంతా మెదక్ కూడా బీజేపీ మేము బలపడ్డామని చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. కరీంనగర్ అయితే ఉద్యమ సమయంలో కేసీఆర్ గారిని మొత్తం తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన పార్లమెంట్ ఎన్నిక. మీకు చాలా బలమైన నాయకత్వం ఉంది ఉత్తర తెలంగాణలో. మరి ఏంటి పరిస్థితి? కీలకంగా ఇటు సైడ్ దక్షిణ తెలంగాణ మీద ఫోకస్ చేస్తారా? ఉత్తర తెలంగాణలో తిరిగి బలం, పార్లమెంట్ ఎన్నికల్లో పోయిన బలం ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మీ ఉనికికి సంబంధించి, ఉనికి కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ గారి ముఖ్యమంత్రి గారికి సీటుకి సంబంధించిన అంశం అయి ఉండొచ్చు, కానీ బీఆర్ఎస్కి కూడా, ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో కూడా మీకు గుర్తుండి ఉండాలి, కర్ణాటకలో గెలిచిన తర్వాతే కాంగ్రెస్కి తెలంగాణలో ఊపు వచ్చింది. అప్పటిదాకా కాంగ్రెస్ చాలా నిస్సత్తుగా ఉన్న పరిస్థితి. ఒక్కసారిగా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయినాయి. ఈ మున్సిపల్ ఎలక్షన్ తర్వాత
ఎవరు ప్రధాన ప్రతిపక్షం అన్న దగ్గర మీకు చాలా కీలకం అందరికంటే ఏం చెప్తారు? సార్ ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ రావు గారు ఓడిపోయారు. అదే రఘునందన్ రావు గారు పార్లమెంట్ ఎన్నికలకు గెలిచారు. ఇదే హుజురాబాద్ ఉప ఎన్నిక జరిగితే రాజేందర్ గారు బీజేపీ నుంచి గెలిచారు. మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేస్తే సాధారణ ఎన్నికలలో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారు. అదే నియోజకవర్గం. ఈ బండి సంజయ్ గారు కూడా అంతేగా, కరీంనగర్ నుంచి ఎమ్మెల్యే ఓడిపోయినారు ఆయన. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో మీకు కూడా మునుగోడు నికరంగా ఈ పార్టీకి శాశ్వతంగా ఇన్ని ఓట్లు ఉంటాయి అనేది ఎక్కడ కూడా నిర్ధారణ కాలేదు. ఇంతకుముందు గ్రామ పంచాయతీలో మేము తగ్గినాం, కాంగ్రెస్ తగ్గింది, బీజేపీ పెరిగింది అని ఎంకన్నా బాగా చెప్తున్నాడు. కానీ పార్లమెంట్ కి తగ్గిన దాని గురించి ఇలా పార్లమెంట్ కి వాళ్ళు గతంలో కంటే తగ్గి మద్దతు మీద ప్రభుత్వం నడుస్తుంది, మైనార్టీ ప్రభుత్వం మీద. వాళ్ళు ఏమన్నారు, 400 పార్ అన్నారు, ఏడుకొచ్చారు. కాబట్టి ఇవి మనం స్థిరంగా ఎందుకు పార్లమెంట్ లో వచ్చిన ఓట్లు వస్తే పంచాయతీలు బోర్డుని గెలవాలి కదా సార్, అది కూడా ఉందిగా. నిజంగానే పార్లమెంట్ 24 పార్లమెంట్లో వచ్చిన ఓట్లు బీజేపీకి 30% ఓట్లు వస్తే సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కాదు మల్లయాదవ్ గారు. అసెంబ్లీ కంటే పార్లమెంట్లో ఓట్ షేర్ పెరిగిందని వెంకటరెడ్డి గారు చెప్పారు. అదే ఓట్ షేర్ పంచాయతీ ఎన్నికల్లో వచ్చుంటే నంబర్ 1 పొజిషన్లో ఉండేవాళ్ళు కదా వాళ్ళు. రిపీట్ అగైన్. వెంకటరెడ్డి గారు, బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు. శ్రీనివాసరావు గారు నాది కంప్లీట్ చేయకుండా మళ్ళీ వెంకటరెడ్డి గారికి అడుగుతున్నారు. కాదు మీరే చెప్పండి. మిమ్మల్ని అడుగుతున్నాను సారీ, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు బీజేపీ గతంలో కంటే గ్రాఫ్ దేశవ్యాప్తంగానే తగ్గింది కదా. ఓకే. సో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పెరిగిన దాని గురించి సంఖ్యలు గుద్దుకుంటే జరిగేదేమి. ఏ పార్టీకైనా శాశ్వత ఓటు బ్యాంక్ అనేది ఉంటే దేశంలో 70 సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో ఇన్ని ప్రభుత్వాలు ఎందుకు మారుతాయి? అదే పార్టీ పర్మనెంట్ గా ఉంటది కదా. కాబట్టి ప్రజలు ఏ టైంకి ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ పార్టీకి ఆ నాయకత్వానికి మనుగడ ఉంటది. అధికార మార్పిడి ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు కావాలని కోరుకుంటారు ప్రజలు. ఎప్పుడు శాశ్వతంగా ఒక్కళ్ళనే కుర్చీలో కూర్చోబెట్టాలనే అభిప్రాయం ఉండదు. కాబట్టి ఈయన చేసిండు, బాగానే చేసిండు, రేపు ఆయనకు అవకాశం ఇస్తే ఏం చేస్తాడో చూద్దాం అనే అభిప్రాయంతోనే మొన్న తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. కాబట్టి ఇదేదో మనకు శాశ్వతం అనుకుంటే 8 సీట్లకు మొన్న అసెంబ్లీలో పెరిగినా అంతకుముందు 5 సీట్ల నుంచి 1 సీట్కే పరిమితమయ్యారు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో 2018లో. సో ప్రజలు, పరిస్థితులు, అక్కడున్న సమీకరణాలు, దేశ ఆర్థిక పరిస్థితులను చూసుకుంటారు. ఆలుగడ్డ గురించి ప్రభుత్వాలు పోయినాయండి. సో మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే ఈ రోజు ఉన్న సిచ్యువేషన్ లో తెలంగాణలో ఉన్న పరిస్థితి ఏంటి అని అంటే అమలు గాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇంతవరకు అసమర్థ ప్రభుత్వం అని ప్రజలు చెప్పుకుంటున్నారు. అందుకోసం ప్రతిపక్షాలను ఆదరిస్తున్నారు. ఆ ప్రతిపక్షాలను ఆదరించే దాంట్లో గతంలో ఇప్పుడు కాంగ్రెస్ కంటే మెరుగ్గా మేము అధికారంలో ఏది సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం కాబట్టి మా వైపు ప్రజలు ఆదరిస్తున్నారు, మొగ్గుతున్నారు. ఇంతో అంతో అక్కడో ఇక్కడ మామూలుగా మీకు పట్టణ పరిసరాలలోనో ఎక్కడో బీజేపీకి ఉంటూ ఉండొచ్చు, మేము కాదనట్లే. ఇది ప్రతిపక్షాల విజయంగా భావిస్తున్నాం. అధికార పక్షానికైతే వ్యతిరేకమైన భావిస్తున్నాం. ఒక మాట చెప్పండి మల్లయాదవ్ గారు, బీసీలకు సంబంధించి సరే రిజర్వేషన్ల గొడవ అది ఎలాగూ తేలలేదు, అంతిమంగా పార్టీలు ఇప్పుడు టికెట్ మీద ఇప్పుడు దాకా గెలిచిన బీసీలంతా మా అని చెప్పుకోవడానికి కుదరదు. ఏ పార్టీ బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చిందన్నది కూడా పెద్ద లోతుగా చూడలేకపోయినా ప్రజలు వార్డుల వారీగా ఓవరాల్గా కొంత ఫిగర్స్ వస్తున్నాయి. 53-54% ఈ 2 పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇచ్చారంటారు, బీజేపీ కొంచెం తక్కువ ఉందని అంటా ఉన్నారు. బట్ ఓవరాల్ 50% చెప్పండి. 50% కాదు, 100% ఒక పార్టీ బీసీలకే ఇచ్చిన రిజర్వేషన్ బొంగ. చట్టసభలలో ఇది రిజర్వేషన్ రానంత వరకు ఏ పార్టీ ఇచ్చినా పెద్ద ప్రయోజనం ఉండదు. ఒక పార్టీ ఇస్తే ఇంకో పార్టీ ఇవ్వాలని ఏం లేదు కదా. అక్కడ
వేరే సామాజిక వర్గాల వాళ్ళని పెడితే ఈ వర్గాలకు ప్రాతినిధ్యం ఉండదు. కాబట్టి ఏదైనా చట్టసభలలో రిజర్వేషన్లు అయితేనే మీరు బీసీలకు ఎంత ఇచ్చినా అది ప్రయోజనం. ఓకే ఓకే పోటీ పడేటోళ్ళు వాళ్ళే ఉంటారు కాబట్టి. ఓకే ఇవాళ బీసీలకు ఒక పార్టీ ఇచ్చింది కాబట్టి అని చెప్పేసి అంటే అక్కడ గెలుస్తారా ఈజీగా అని చెప్పేసి ఆర్థికంగా బలంగా ఉన్న ఇంకొక ఓసీ అభ్యర్థిని మరొకరిని పెడతారు. సో దెర్ ఇస్ న్యూ యూజ్ కదా. ఓకే ఓకే డెఫినెట్ గా చట్టసభలలో రావాల్సిందే. సో కార్పొరేషన్కి సంబంధించి మల్లయాదవ్ గారు, కార్పొరేషన్కి సంబంధించి ఇందాక అడిగాను, మెదక్తో సహా మేము గెలుస్తామని వెంకటరెడ్డి గారు అంటున్నారు. కార్పొరేషన్లో మీరు బలంగా ఎక్కడున్నారు? ఎన్నికలు కాకముందు అందరూ అదే అంటారండి. ఇవాళ మల్లన్న పార్టీ తీన్మార్ పార్టీ ఏదో వాళ్ళు కూడా చెప్తున్నారు, మీకు చెప్తున్నారు, అందరూ అదే మాట చెప్తారు. ఓకే ఎన్నికలు అయినాక రిజల్ట్ రోజు 13వ తారీఖు సాయంత్రం మళ్ళీ ఇదే ప్యానెల్ కూర్చోబెట్టారు. ఓకే ఓకే రైట్. ఎస్ శ్రీనివాసరెడ్డి గారు, ఒకసారి చెప్పండి, నిజంగా ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గంకి మీకు కూడా స్థానికంగా ఇప్పుడు పొంగులేటి గారు ఖమ్మం జిల్లా బాధ్యత చూస్తున్నట్టున్నారు, కీలకంగా ఆయన సొంత జిల్లా, తిరుగులేని జిల్లా, అలా కీలకమైన మంత్రులు కరీంనగర్ పొన్నం గారు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఆ బాధ్యత వాళ్ళ మీదే ఉన్నదా? మొత్తం సమిష్టిగా నాయకత్వం పూనుకొని చేయబోతా ఉన్నారా? కార్పొరేషన్లో కనుక సరైన ఫలితాలు రాకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా? ఇప్పుడు శ్రీనివాస్ గారు ఒకటి ఇక్కడ స్పష్టంగా మేము ఈ స్థానిక సంస్థల్లో వార్డ్స్ మొత్తం కూడా బీసీలకు 53% రిజర్వేషన్ ఇచ్చాము. మా ఇదలపురంలో చూసుకుంటే 16 జనరల్ ఉంటే 10 బీసీలకు ఇచ్చాము. ఎంటైర్ తెలంగాణ స్టేట్ లో కాంగ్రెస్ అఫీషియల్ చెప్తున్నా నేను 53% బీసీలకు ఇచ్చాము. 42% రిజర్వేషన్ అంటే 53% అంటే 11% అదనంగా ఇచ్చాము. అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఎంత నిబద్ధత ఉందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలని నేను ప్రధానికి అనుకుంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నుంచి కూడా బీసీలకు మేము ఎన్నుదనుకుంటున్నాం. మొన్న ఇప్పుడు కూడా ప్రాక్టికల్ కూడా నిరూపించాము. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ గారిని విచారించారో ఆటోమేటిక్ గా బీఆర్ఎస్ అనేది గ్రాఫ్ పడిపోయింది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం. భారతదేశంలో ఫోన్ ట్యాపింగ్ అండర్ సెక్షన్ 25 ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ 1885 మొట్టమొదటిసారి అమలు చేసింది కూడా తెలంగాణలోనే. సో ఆ ఫోన్ ట్యాపింగ్ పుస్తకాలు చదువుకోవడం తప్ప నేను ఒక లాయర్ గా ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా ఎక్కడ ఇంతవరకు పెట్టింది ఇక్కడనే. సో అంత కాడికి రాదు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అంటే గతంలో చేస్తారు. ఎవరు చేస్తారు? సంఘ విద్రోహ శక్తుల వాళ్ళ మీద, నక్సలైట్ల మీద, లేకపోతే దేశద్రోహాల మీద, కొంత వాంటెడ్ పర్సన్స్ మీద మాత్రమే ఫోన్ ట్యాపింగ్ ఉంటుంది. సో ఇవాళ కేసీఆర్ గారు చాలా నీచంగా ఒక దారుణాన్ని కొడిగట్టి వేల మంది కొన్ని సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు అందరూ వీడువాడు కదా, ఒక వ్యాపారస్తులు ఎవరు వదిలిపెట్టకుండా అందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజానీకంలో చాలా పనసలైపోయింది, బలహీన పడిపోయింది. సో ఇవాళ చాలా పెద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ being an advocate you are not supposed being an advocate you are not supposed. Okay ప్రవీణ్ కుమార్ కూడా చెప్పారు కదండి, ప్రవీణ్ కుమార్ కవిత కూడా చెప్పారు. కాదు మల్లయాదవ్ గారు, అందరూ కూడా జడ్జీలు కూడా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పారు కదా. జడ్జీలు సాక్షాత్ జడ్జీల ఫోన్ ట్యాపింగ్ కాదు సార్, అంటే వారు చెప్తున్నది రైటే. శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికీ అక్యూజ్డే కదా, కన్విక్ట్ కాదు కదా, దోషి అని మీరు అనొద్దు అంటారు లాయర్ కాబట్టి. విచారించిన తర్వాత మొత్తానికి ఏంటంటే ఒక గ్రాఫ్ చాలా పడిపోయింది. ఇవాళ వాళ్ళున్న పొజిషన్లు ఎక్కడ కూడా మరి ఇందాక రేమన్ గారు అన్నట్టు కూడా ఎక్కడ బీఆర్ఎస్ ఉన్న 10 సంవత్సరాల కాలం ఒక్కరు కూడా ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి. మేము వచ్చిన ఈ 2 సంవత్సరాల 2 నెలల కాలంలో ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 40 రోజులనే మేము దాదాపు 12 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం. గతంలో రేషన్ కార్డు రావాలంటే ఒక కామెడీ ఉండేది ఊళ్ళలో. శ్రీనివాస్ గారు ఎవరో రేషన్ కార్డు ఉన్నోడు చచ్చిపోతే తప్ప కొత్తోడికి రాదని ఒక కామెడీగా మాట్లాడుకునేవాళ్ళు. కానీ మేము వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి ఎవరైతే నిజమైన పూర్వ అరువులో ఎవరికి అర్హత ఉందో దాన్ని ఒక ఎంక్వైరీ చేసి విధి విధానాలు రూపొందించి మరి వాళ్ళ దాదాపు ఒక 12 లక్షల మందికి రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు ఎంత అంటే ఒక పేదవాడి అస్త్రం లాంటిది అది. ఎందుకంటే ప్రతి విద్యకి, ఉద్యోగానికి, ఈడబ్ల్యూఎస్ కూడా అన్నిటికి కూడా రేషన్ కార్డు ఆధారపడి ఉంటుంది. సో ఆ రేషన్ కార్డు లేకపోవడం వల్ల చాలా మంది ముందల కాళ్ళకు బంధ వేసినట్టు అయిపోయి వాళ్ళు ఎడ్డుపోయిన పరిస్థితులకు వచ్చింది. ఇవాళ ఇల్లు రావాలన్నా ఏది రావాలన్నా కూడా స్కీముల కానీ కూడా ఉంది. సో మేము ఏమనుకుంటున్నాం అంటే మేము చేసినటువంటి 2 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి మాకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ప్రజలు మేము ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే ఎవరు కూడా సన్న బియ్యం ఇక్కడ మీరు అమలు చేసిన హామీలోనే అమలు కాని హామీల గురించి కూడా మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. అమలు జరిగిన హామీలకు చాలా సాటిస్ఫై ఉన్నారు. అమలు చేసిన హామీలు, అమలు కాని హామీలను కూడా అమలు ఒక్కోటి మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము. ఏదైతే కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో 8,11,11,000
కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం సృష్టించిపోతే ఇవాళ అప్పులకు వడ్డీలు కిస్తీలు కడతానికి చూసాం కదా మొన్న కూడా మనం ఇవాళ అప్పులకు వడ్డీలు కిస్తీలు కడతానికి 65,000 కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇవాళ శాలరీలో ఒక 35% 35,000 రూపీస్ మరి 35,000 కోట్ల రూపాయలు ఇవాళ పోయే పరిస్థితి వచ్చింది. సో ఇవాళ దీన్ని రిపేర్ చేసుకుంటూ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి గారు కావచ్చు, రిపేర్ చేసుకుంటూ సంక్షేమాన్ని కూడా అదేవిధంగా అభివృద్ధిని 2 జోడెట్లాగా ఇవాళ ముందుకు తీసుకుపోతున్నారు. ఖచ్చితంగా మున్సిపాలిటీలో మేము 80% సీట్లు గెలవడం ఖాయం. కార్పొరేషన్లు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలు కావచ్చు. మాకు బీఆర్ఎస్ నుంచి మేము చాలా స్పష్టంగా అనుకుంటున్నాం, మేము కూడా నామమాత్ర పోటీ ఉంటుందని అనుకుంటున్నాం చాలా స్పష్టంగా. ముఖ్యంగా చూసుకుంటే మాకు చాలా చోట్ల మా ఏరియాలో కూడా ఖమ్మం జిల్లాలో కూడా టీడీపీ కాంగ్రెస్ తోటే ఉంది కొన్ని చోట్ల. ఎందుకంటే సరే పర్టికులర్ గా చెప్పేది కాదు, ఎందుకంటే ఒక మున్సిపాలిటీలో ఒక చోటు ఉంది, ఒక చోట ఒకటి చోటు ఉంది. సో మాక్సిమం కాంగ్రెస్ పార్టీ ఖమ్మం కాదు. ఒకటి చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రచారం చేయబోతున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి అంటే మీరు ఇందాక అన్నారు సరే హీరో కాబట్టి జనం చూడటానికి వస్తారని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాజకీయాల్లో ప్రాంతాల చర్చ కాదు, కానీ ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. తెలంగాణలో మొదటి నుంచి కొంత ఇష్యూ ఉన్నది అనేక పాయింట్లు. గతంలో చంద్రబాబు గారు బీఆర్ఎస్తో కలిసి కాంగ్రెస్తో కలిసి పోటీ చేసినప్పుడు ఆ కారణంగానే అసలు కేసీఆర్ గారు గెలిచారని కూడా ఒక చర్చ నడిచింది. సో ఆ ఫ్లేవర్ యాడ్ అవుతుందా, లేకపోతే కేవలం తెలంగాణకు సంబంధించి ఆయన బీజేపీకి మద్దతు కాబట్టి అంటే సీట్లే పెద్ద వాళ్ళు షేర్ చేసుకున్నట్లేదు, కానీ ప్రభావం ఏ మేరకు ఉండొచ్చు శ్రీనివాసరెడ్డి గారు? చెప్పనా శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ కనుక తెలంగాణలో వచ్చి ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ నిద్ర పాలు పోసినట్టు ఆయన వచ్చి కూడా. ఎందుకంటే ఆయన ప్రభావం ఇక్కడ ఎక్కడ లేదు. ఆయన అంతా స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతాడు. ఆయన ప్రభావం ఏముంటుందండి తెలంగాణ మీద? ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తే అంత పర్టికులర్ గా ప్రభావం ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఆయన రావడం వల్ల కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. వెంకటరెడ్డి గారు, ఫైనల్గా అంటే మీరు ఏ అంశాలను కీలకంగా, బండి సంజయ్ గారు ఆల్రెడీ తిరుగుతున్నారు, కిషన్ రెడ్డి గారు తిరుగుతున్నారు, ముఖ్యమైన నాయకులంతా తిరుగుతున్నారు. రాష్ట్రంలో అధికారులు ఉన్న పార్టీ గతంలో 10 ఏళ్ళు పాలించి బలంగా వేళ్ళూరుకొని ఉన్న ఒక పార్టీ, ఈ 2 పార్టీలని ఢీకొనబోతున్నారు. కీలకంగా ఏ అంశాలు ప్రధానంగా ప్రచార అంశాలు అభివృద్ధి? ఒకటి ముందు నేను పవన్ కళ్యాణ్ గారి గురించి కొంత క్లారిఫికేషన్ ఇవ్వాలి. రాష్ట్రాలు విడిపోయి కటారి గారు ఎవరి రాష్ట్రంలో వాళ్ళ ముఖ్యమంత్రులు ఉన్నారు, అక్కడ ఆంధ్ర ప్రాంతం, ఇక్కడ నిజానికి ఇవాళ తెలంగాణ పవన్ కళ్యాణ్ తెలంగాణ అవునా కాదా అనేటువంటి దాన్ని ఇవాళ ప్రజలు స్వీకరించే పరిస్థితి లేరండి. ఎవరి రాష్ట్రం వాళ్ళు పాలించుకుంటున్నారు, ఎవరి అభివృద్ధి వాళ్ళకు ఉన్నది. అయిపోయింది అది. హైదరాబాద్ లో 30-40 లక్షల మంది ఆంధ్ర ప్రాంతం రాయలసీమ వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళని అవమానిస్తున్నట్ట. తప్పది, తప్పు. అట్లాంటి చర్చ పెట్టకూడదు జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు. నెంబర్ 1. నెంబర్ 2, ఇవాళ వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే 9.5 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎందుకు పక్కకు పెట్టినారు అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకుంటే బాగుంటది. ఇప్పుడు 2 సంవత్సరాలు పాలిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అసెంబ్లీ ఎన్నికల 5 నెలల లోపలనే బీజేపీ పార్టీకి ఎందుకు 8 సీట్లు వచ్చి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, పట్టణ ప్రజలు, మేధావులు, చదువుకున్న వాళ్ళు, టీచర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, వర్కింగ్ ఎంప్లాయీస్, పార్ట్ టైం ఎంప్లాయీస్, నిరుద్యోగులు, వీళ్ళకి కీలకమైన పాత్ర ఉంది. అర్థమైంది. కేసీఆర్ పాలన ఎట్లుంటుందో అర్థమైంది, బీఆర్ఎస్ మన కాంగ్రెస్ పాలన ఎట్లుంటుందో అర్థమైంది. కటారి గారు మీకు తెలుసో తెలియదు, గతంలో రైతులు చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 43 మంది రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులు ఆత్మక్షోభకు గురి అయ్యి పెన్షన్ వివరాలు, పెన్షన్ కు సంబంధించిన డబ్బు రాకుండా చనిపోయినటువంటి పరిస్థితి. ఒక్క డిఏ ఇచ్చిండండి మొన్న. ఒక్క డిఏ ఇస్తే డిఏ ఎంత ఉంటుందండి కటారి గారు? 1000-1500 రూపాయలు ఉంటది. అది 30 వాయిదాలు ఇస్తున్నారు. దివాలా తీసి వాళ్ళ గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా 2 ప్రభుత్వాలను చూసినారు, ఇవి పనికిరావు మాటల ప్రభుత్వాలు. కాబట్టి ఒక చెక్ పెట్టాలా వీటికి, 2 పార్టీలకు అనేటువంటి దాని కింద భారతీయ జనతా పార్టీ వైపు ఈ ఓటింగ్ శాతం వస్తుంది అనేటువంటిది. ఏం చేసినారు? ఉద్యోగాలకు సంబంధించి 2 లక్షలు అన్నారు కదా, ఏమి ఇచ్చినారు చెప్పండి? వాళ్ళే కదా రేపు ఓటర్స్. 2 కోట్లు అన్నారు, సంవత్సరానికి 5 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు అన్నారు. చర్చ జాతీయ స్థాయిలో జరిగినప్పుడు చెప్తాం ఏ రాష్ట్రంలో వాళ్ళు చెప్పింది అది కదా. తెలంగాణలో మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, మా తుక్కు కూడా ఒక 2 చూపిస్తాను. సాయంత్రం 100 మంది నార్త్ ఇండియా నుంచి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, పనులు చేసుకుంటున్నారు. ఏదైనా కానీ జాబ్ అనేది అంటే గవర్నమెంట్ జాబ్ అయితేనే జాబ్ అవుతుంది. ఉపాధి అన్నారు, 2 కోట్ల ఉపాధి అన్నారు. కాబట్టి మీరు అనుకున్నట్టు ఉండదు.
మొత్తం అరే, తారుమారైతుంది. కూడు లేనోనికి సహజసిద్ధంగా జాతీయ ఉపాధి హామీ మన పథకం ఎత్తేసిరు ఎంకన్నా. ఏం ఎత్తేయలేదు. 120 రోజులు చేసినాము. 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 ఒక నిమిషం సార్. మీరు ఏ ఉద్యోగాలు 120 రోజులు చేసినాము. అధికంగా డబ్బు వస్తుంది. ఒక్క నిమిషం రేవంత్ గారు ఇస్తారు. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. మల్లయ్య గారు రేవంత్ గారు ఇస్తారు. వెంకటరెడ్డి గారిని మాట్లాడండి. సబ్మిషన్ మీ సబ్మిషన్ నాకు తెలుసు. మీ సబ్మిషన్ చెప్పండి వెంకటరెడ్డి గారు. నుంచి బీజేపీ పాలిత ఉత్తర భారతదేశం నుంచి Okay. అన్నమో రామచంద్ర అంటూ హైదరాబాద్ కు వలస కార్మికులు వచ్చి పని చేసుకోవడానికి కూడా ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు. అన్నమ రామచంద్ర కాదు, అవకాశాలు పెరుగుతున్నాయి. ఒక్కొక్క ప్రాంతంలో పెరుగుతాయండి. దానికే ఉంది. హైదరాబాద్ క్రెడిట్ మీరు ఎట్లా తీసుకుంటారు? హైదరాబాద్ క్రెడిట్ మీరు ఎట్లా తీసుకుంటారు? హైదరాబాద్ క్రెడిట్ కాదండి. హైదరాబాద్ క్రెడిట్ అంటే క్రెడిట్ హైదరాబాద్ కదా, తెలంగాణది కదా ఈ క్రెడిట్. విను రెండు హై స్పీడ్ కు 5,50,000 కోట్లు తెలంగాణకు మూడు ట్రైన్స్ వస్తున్నాయండి. మీరు రేవంత్ రెడ్డి గారి పాలన బడ్జెట్ 2 సంవత్సరాల బడ్జెట్ కాదు వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. శ్రీనివాస్ రెడ్డి గారు ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారిని మాట్లాడండి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒక ప్రశ్న. వెంకటరెడ్డి గారు నిజంగానే నాకు ఒకటి కఠారి గారు, శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ ప్రతినిధి మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. మల్లన్న మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు కూడా ఒక పార్టీ వైపు మాట్లాడి ఒక పార్టీని వ్యతిరేకించడం మంచిది కాదు. వాస్తవం కాదు. యాంటీ బీజేపీ స్టాండ్ గురించి మాట్లాడతారు మీరు. చెప్పాలి కదా. లేదు మీరు క్రెడిట్ తీసుకున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వలస జీవులు రావడానికి మీరు క్రెడిట్ తీసుకున్నారు. అది ఎక్కడ క్రెడిట్ అవుతుంది మీకు? కాంగ్రెస్ వినండి. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు ఉత్తర తెలంగాణలో మాకు బీజేపీ పోటీ ఉంది. మీరేం చెప్తున్నారు? కొంత అటు ఉంటది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఏం చెప్పాలి చెప్పండి మీకు. మీరు అంటే వారు సెఫాలజిస్ట్ సార్. ఆయన ఎలాగూ ఆయన ఎన్నికల విశ్లేషకులు కూడా కాబట్టి వెంకటరెడ్డి గారు పబ్లిక్ డొమైన్ లో రికార్డు ఉంటది. నేను మార్చలేను. అది పబ్లిక్ డొమైన్ లో రికార్డు ఉంటది. ఈటెల రాజేందర్ హుజూరాబాద్ నుంచి గెలుస్తారని ప్రకటించింది కూడా నేనే. వెంకటరెడ్డి గారు దాని గురించి కాదు. వెంకటరెడ్డి గారు ఒకటి చెప్పండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి పట్టణాల సంఖ్య, అంటే మీరు కేంద్రం మీ చేతిలో ఉన్న దాని గురించి అడుగుతా ఉన్నా. ఇప్పుడు 10 లక్షల పైగా జనాభా ఉంటే ఏదో దానికి కొంత ప్రత్యేకమైన నిధులు ఇచ్చే పరిస్థితుంది లేదు. ఈసారి మన బడ్జెట్లో దాన్ని 5 లక్షలకి మార్చినట్టున్నారు. 5 లక్షల పైన ఉన్న పట్టణాలకి లేదా నగరాలకి కొంత అట్లా అర్బన్కి మామూలుగా ఈ డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో ఇస్తున్నవి కాకుండా లేదు అక్కడ ఎవరో ఒక కేంద్ర మంత్రో లేకపోతే మరొకళ్ళు. ఇప్పుడు బండి సంజయ్ గారు చెప్తున్నారు నేను ఇక్కడ కూర్చొని తీసుకొస్తే ఆయన కేంద్ర మంత్రి కాబట్టి అవకాశం ఉంటే ఉండొచ్చు వేములు వాడుకో లేదు కరీంనగర్కి ఆయన కొంత ప్రత్యేకంగా ప్రధానితో మాట్లాడి తేవటానికి. అలా కాకుండా పట్టణ ప్రాంతాలకు, ఎందుకంటే మీ మీద విమర్శ ఉంది, మన బడ్జెట్లో కూడా అదే చర్చ వచ్చింది. సెస్సులు మీరేమో 10% పెంచి 41% ఇస్తున్నామని చెప్తున్నారు కానీ సెస్సులు సర్చార్జీలు మొత్తం మీరే తీసుకుంటున్నారని చెప్పి ఒక విమర్శ ఉంది. సో ఏదైనా కొంత పట్టణ ప్రాంతాలకి ఎక్కువ నిధులు ఆటోమేటిక్గా ఇచ్చే ఏర్పాటు ప్రయత్నం ఉందా? ఇప్పుడు ఒకటి మంచి ప్రశ్న అడిగింది. చెప్పండి. నేను 1 గంట క్రితము ఈ రోజు ఆంధ్ర జ్యోతి చదివాను కటారి గారు. 7,50,000 కోట్లు పట్టణాల కోసమే కేంద్ర బడ్జెట్ లో కేటాయించినారు. 7,50,000 కోట్లు. దాంట్లో తెలంగాణ వాటా ఎంత అన్నది కూడా స్పష్టంగా చెప్పడం జరిగినట్టు. చెయ్యాలా, ఇవాళ అడగాల, రాష్ట్ర ప్రభుత్వాలు అడగాల, బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. ఆ కోణంలో ప్రయత్నం తప్పకుండా జరుగుతుంది. ఆ రకంగా పట్టణాభివృద్ధికి సంబంధించి కేంద్ర నిధులు తప్పకుండా వస్తాయని చెప్పి మనం భావిస్తున్నటువంటి సందర్భం. సో మీరు గంటపదంగా కార్పొరేషన్ సంబంధించి అయితే మీరు కరీంనగర్ 2 కార్పొరేషన్లు మా ఖాతాలో ఇప్పుడు మూడవది ఏది అనేది ప్రయత్నంలో ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మరి జాగ్రత్త. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా చాలా జాగ్రత్త చెప్పిండ్రు. మేము 5 గెలుస్తాము అన్నాడు. ఆయన కూడా 5 గెలుస్తామన్నాడు. మరి 5 మీరు 2 కాదు, 2 మీరు 5 వాళ్ళు గెలిస్తే బీఆర్ఎస్ ఆయన లెక్క అర్థం కాదు. వాస్తవాలకు దగ్గర అంటే మరి మాకు కాదు మల్లయాదవ్ గారు కరీంనగర్ నిజామాబాద్ గెలుస్తున్నాం. చెప్పండి మల్లయాదవ్ గారు. కాదు 5 వాళ్ళు 2 వీళ్ళు గెలుస్తూ ఉన్నారు. మీకు
పార్లమెంట్ ఎన్నికలాగా సున్నా చెప్తున్నారు. ఏం చెప్తారు? ఆల్రెడీ వాళ్ళకి ఏమైనా అంగీకారం ఉందేమో లోపాయికార ఒప్పందం. ఏ లోపాయి అదే గెలిస్తే ఇట్లా అదే, గెలిస్తే అట్లా ఇట్లా కాదు అట్లా కాదు, ఇంకా ఎన్నికలు జరగలేదు, మీరంత ఖచ్చితంగా చెప్తుర్రు అంటే మీరేమైనా లోపాయికారి ప్రజల- ప్రభుత్వంగా మేము ఉన్నాం కాబట్టి మాకు నేను ఇది మళ్ళా కాదు. నేనేమంటున్నా 7 కార్పొరేషన్ ప్రజలు- 5 గ్యారంటీ 2 ఆప్షన్ ఇచ్చిన 5 గ్యారంటీ ఇచ్చిన ఓకే. రెండిట్లో మీకు గెలవాలంటే ఆప్షన్ నేను అందుకే ఏమన్నా 13వ తారీఖు సాయంత్రం ఇదే ప్యానెల్ ఇదే పేర్లు ఎలాగ ఉంటారు సార్, మీరందరూ ఉంటారు ఖచ్చితంగా. రైట్ సార్. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు అయితే అసెంబ్లీ ఎన్నికలు తలపిస్తున్నాయి. పార్టీల జాతీయ అధ్యక్షుల దగ్గర నుంచి ముఖ్యమంత్రులు, పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో సహా ఎన్నికల ప్రచారాలు దిగుతున్నారు. కేసీఆర్ గారు దిగుతారా, రాహుల్ గాంధీ గారు లాంటి అగ్రనాయకులు ఎవరైనా వస్తారో తెలియదు. కానీ మొత్తానికి 3 పార్టీలకి ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటిన్యూగా పెరుగుతున్నామని చెప్పుకోవాల్సిన అవసరం బీజేపీకి ఉన్నది. మేము ఎంత మాత్రం తగ్గలేదు అని బీఆర్ఎస్ నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి వ్యతిరేకత లేదని నిరూపించుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఏం జరగబోతుంది, ఫిబ్రవరి 13న ఫలితాలు ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిన పరిస్థితి. చర్చలో పాల్గొన్న మల్ల యాదవ్ గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి, రెహమాన్ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తే మళ్ళీ కలుద్దాం. అందరూ నమస్కారం. సెలవు.